ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొన్నిసార్లు అడుగున అంటుకుపోతూ ఉంటుంది కదండి. మాడిపోవడమో లేకపోతే ముక్కలు ముక్కలుగా అయిపోవడం అలా అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం నేను మీకు కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం గుడ్లు అనేవి ఉడకబెట్టేసుకున్న తర్వాత పైన పీల్ తీసేసిన తర్వాత ఇలాగ మనం నాట్లు పెట్టుకుంటాం కదా. సో ఈ నాట్లు పెట్టుకునేటప్పుడు మరీ ఎక్కువ పెట్టేయకండి. జస్ట్ మనకేంటంటే వేసినటువంటి ఉప్పు కారం దాంట్లోకి వెళ్ళడానికి. ఇంకొకటి ఏంటంటే మరీ నాట్లు పెట్టకపోతే ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఆయిల్లో వేయగానే ఆయిల్ అనేది చిమ్ముతుందనమాట, పైకి చిమ్ముతుంది. సో ఒక్కొక్కసారి ఫేస్ మీద పడే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకోసం మనం నాట్లు అనేవి పెట్టుకుంటాము. ఈ నాట్లు అనేవి మరీ ఎక్కువ పెట్టేసినా కూడా ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్నటువంటి ఎల్లో కలర్ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఎగ్ అనేది విడిపోతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే గుడ్లు ఎప్పుడైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినా సరే అడుగున అంటుకుపోయి విడిపోతుంది, లేదంటే సరిగ్గా మనకి ఫ్రై అవ్వదన్నమాట. సో కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. బాగా ఎక్కువ అంటే మరుగుతూ ఉంటుంది చూసారా, అలాంటప్పుడు ఎగ్స్ వేస్తూ ఉంటారు. అలా వేసినా కూడా మనకి అడుగున అంటుకుపోయి అది ఎగ్ అనేది దేనికది విడిపోతూ ఉంటుంది. సో కొంచెం వేడెక్కితే చాలు. ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం కదా నూనె పెట్టేసి. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ కాగిపోతుంది. అలాంటప్పుడు వేసినా కూడా మనకి ఎగ్ అనేది విడిపోతుంది. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. అంటే మీరు తీసుకున్నటువంటి ఎగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ 3 ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను. సో పసుపు వేసుకున్న తర్వాత గుడ్లు వేసుకోండి. దీనివల్ల కూడా మీకు అడుగున అనేది అంటుకోదు. మీరు వేసినటువంటి ఎగ్ చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. దీనికి తర్వాత మీరు ఫ్రై చేసుకునేటప్పుడు కావాలంటే ఉప్పు కారం వేసుకోవచ్చు. నేను ఇది కర్రీలోకి ఫ్రై చేస్తున్నాను, సో అందుకని నేను ఉప్పు కారం అనేది వేయలేదు. సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకొని లో ఆర్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ గుడ్ అనేది విడిపోకుండా ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అండి, ఒకవేళ మీరు కర్రీలో కనుక ఎగ్ వేయాలనుకుంటే చాలామంది స్టార్టింగ్లో వేసేస్తారు, లేకపోతే పులుసు అదంతా వేసుకునేటప్పుడు పులుసు వేసిన తర్వాత వెంటనే ఎగ్ వేసేస్తారు. అలా వెంటనే వేయడం వల్ల ఏంటంటే ఎగ్ అనేది ఒక రబ్బర్ లాగా అయిపోతుంది. మనం తినేటప్పుడు ఒక రబ్బర్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ ఎగ్ తిన్న ఫీలింగ్ రాదు. సో ఒక 2 మినిట్స్లో మీరు కర్రీ అయిపోతుంది, గ్యాస్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే ఎగ్స్ వేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఎగ్ మీకు రబ్బర్ లాగా అవ్వదు, ఎక్కువ ఉడికిపోయి రబ్బర్ లాగా అయిపోతుంది. సో అందుకని పులుసు వేసేటప్పుడు ఎగ్ అనేది వేయకూడదు. ఆఫ్ చేసే ముందంటే ఒక 2 మినిట్స్లో అయిపోతుంది అన్నప్పుడు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఎగ్స్ అనేవి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి అండ్ అడుగును కూడా అంటుకోలేదు. నేను ఎలాంటి నాన్ స్టిక్ ఏమీ యూస్ చేయలేదు. చూసారు కదా, మామూలు మన ఇంట్లో ఏది ఎప్పుడు యూస్ చేసుకునే పాత్రలోనే నేను ఫ్రై చేసి చూపించాను. అండ్ ఐ హోప్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.